తెల్లవారుజామున ఇంకా ఎవ్వరు నిద్రలేవలేదు. నేను ఏం ఆలోచించకుండా మా ఇంటి గేట్ తీసుకుని బయటికి వచ్చేశాను. ఆ సమయంలో నా మెదడు నా ఆధీనంలో లేదు. ఏవేవో పిచ్చి ఆలోచనలు. ఇంతలో మృత్యుదేవత నాకు ఆహ్వానం పలుకుతున్నట్లు దూరంగా రైలు కూతలు వినపడింది. అంతే, ఆ రైలు కూత వినపడిన వైపు సాగింది నా నడక. అలా నడుస్తూ నడుస్తూ స్టేషన్ దగ్గరకు చేరుకున్నాను. ఎదురుగా రైలు పట్టాలు నా జీవితంలా అడ్డదిడ్డంగా లేకుండా సమాంతరంగా కనిపించాయి. కొద్ది దూరంలో స్టేషన్ కనిపిస్తుంది. తెల్లవారుజామున కావటం వలన జనసాంద్రత చాలా తక్కువగా ఉంది. నా అడుగులు ఆ పట్టాల వైపు సాగాయి. అవే నా ఆఖరి గడియలు. ఇక ఈ ప్రపంచంతో నాకు సంబంధాలు తెగిపోయాయి. అప్పుడైనా నాకు స్వేచ్ఛ లభిస్తుందనుకుంటూ పట్టాలపైకి వెళ్ళి నిల్చున్నాను. దూరంగా చీకటిని చీలుస్తూ ఒక రైలు హెడ్ లైట్ కాంతి కనపడుతుంది. ఆ క్షణంలో చావు ధైర్యం నన్ను కమ్మేసింది. భయం అనేది నా ఛాయకి రాలేదు. ధైర్యంగా నిలబడి కళ్ళు మూసుకున్నాను. రైలు సమీపిస్తున్న శబ్దం వినపడుతుంది. నేను కళ్ళు తెరవలేదు. ఇంతలో ఎక్కడి నుండి దూరంగా "ఓ అమ్మాయి, పక్కకి తప్పుకో" అన్న అరుపు వినిపించింది. ఆ అరుపు నాకు సమీపంగా వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే ఒక రైల్వే గార్డు నా వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. రైలు దగ్గరికి వస్తున్నా నన్ను ఆవహించిన భయం ఆ రైల్వే గార్డ్ని చూడగానే నన్ను కమ్మేసింది. ఎక్కడ దొరికిపోతానో, ఎక్కడ మా ఇంట్లో వాళ్ళకి అప్పగిస్తాడో అన్న భయంతో పట్టాలపై నుండి దిగి స్టేషన్ వైపు పరుగు తీశాను. అతను కూడా నా కోసం నా వెనక్కి పరుగు తీస్తున్నాడు. నేను మెరుపు వేగంతో పరుగు పెట్టి స్టేషన్కి చేరుకున్నాను. ఇంతలో ట్రైన్ వచ్చి ప్లాట్ఫారం మీద ఆగింది. గార్డు కూడా ప్లాట్ఫారం చేరుకున్నాడు. ఇక నేను కంగారు పడి ట్రైన్ ఎక్కేశాను. అలా నన్ను ఎక్కవలసిన ట్రైన్ని నేను ఎక్కవలసి వచ్చింది. గార్డు కనపడకుండా దాక్కున్నాను. ఆయన నా కోసం అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఇంతలో ట్రైన్ కదిలింది. ట్రైన్ వేగం పెరుగుతూ ఉంటే నా గుండె వేగం కూడా పెరగసాగింది. అసలు అది ఏ ట్రైనో, ఎక్కడికి వెళ్తుందో ఏమీ తెలియదు. ఎక్కి కూర్చున్నాను. ఈ ప్రయాణం కూడా నా జీవితంలాగా అగమ్య గోచరంగా ఉంది. ఒక 3 గంటల ప్రయాణం తర్వాత ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్లో చేరుకుంది. అప్పుడు అర్థమైంది నేను విశ్వాకి చేరువలో ఉన్నానని. నా మనసు నా మాట వినకుండా నన్ను స్టేషన్లో దింపేసింది. స్టేషన్లో అయితే దిగాను, కానీ ఏం చేయాలో పాలుపోవటం లేదు. విశ్వాకి ఫోన్ చేద్దామా? వద్దు, ఆ పిరికి వెదవికి ఫోన్ చేసినా ప్రయోజనం ఉండదు. అయినా నేను చస్తున్నానంటేనే పట్టించుకొని వాడు హైదరాబాద్ వచ్చానంటే మాత్రం పట్టించుకుంటాడా? అయినా నేను వాడి కోసం ఇక్కడికి రాలేదు. నా చావు కోసం వచ్చాను. నా చావు ఇక్కడే రాసిపెట్టి ఉందేమో, అందుకే ఇక్కడికి వచ్చి పడ్డాను. ఏం చేద్దాం, ఎలా చచ్చిపోదాం అని ఆలోచిస్తున్నాను. ఉదయం ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఉన్న చావు ధైర్యం హైదరాబాద్ చేరేసరికి కరిగిపోయింది. చావాలంటే భయం వేస్తుంది, కానీ బతకాలంటే విరక్తి వస్తుంది. ఏం చేయాలో ఏం అర్థం కాక అలా స్టేషన్లోనే 2 గంటలు కూర్చున్నాను. ఇంతలో కొందరు పోకిరి వెధవలు నన్ను దూరం నుండి గమనిస్తున్నారు. వాళ్ళు నన్ను గమనించటం మొదటి నేను చూడలేదు, కానీ దూరం నుండి వెకిలి సైగలు చేస్తున్నారు. నాకున్న బాధలో వాళ్ళ వెకిలి చేష్టలకి ఒళ్ళు మండి పక్కకి తిరిగి కూర్చున్నాను. ఇటువైపు ఒక పెద్ద ఆమె నా వైపు అనుమానంగా చూస్తుంది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇటువైపు ఈమె అనుమానపు చూపులు, అటువైపు వాళ్ళ వెకిలి చేష్టలు. తట్టుకోలేక కొంచెం దూరంగా వెళ్ళి కూర్చున్నాను. ఆ పెద్ద ఆమె ఇక నన్ను పట్టించుకోలేదు, కానీ ఆ పోకిరి వెధవలు నా వెనకాలే వచ్చారు. వాళ్ళు నా దగ్గరికి రావటంతో నాకు భయం మొదలైంది. వాళ్ళంతా చెమటలు పట్టసాగాయి. వాళ్ళలో ఒకడు నా దగ్గరికి వచ్చి "ఏం పేరు?" అని అడిగాడు. నేను సమాధానం చెప్పలేదు. "హైదరాబాద్ కొత్త?" అని అడిగాడు. నేను ఏం మాట్లాడలేదు. నా మౌనాన్ని అలుసుగా తీసుకున్నాడేమో. పక్కనే మా రూమ్ ఉంది, వెళ్దాం, వస్తావా అన్నాడు. ఆ మాట వినగానే నిలువున కృంగిపోయాను. ఆపుకోలేనంత దుఃఖం వచ్చేసింది. చీ, ఏంటి నా బతుకు? వీళ్ళ కళ్ళకి నేను ఎలా కనపడుతున్నాను? ఆడది ఒంటరిగా కనిపిస్తే వస్తావా అని అడిగేస్తారా? బయట ఇలాంటి క్రూరముగాలు తిరుగుతున్నాయని తెలియక అనవసరంగా ఇంటి నుండి బయటికి వచ్చి తప్పు చేశాను అన్న నా మీద నాకే జాలి వేసి గట్టిగా ఏడవసాగాను.
నా ఏడుపు చూసి ఆ పెద్దావిడ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చింది. నేను ఏడవటంతో ఆ పోకిరి వెధవలు భయపడ్డారు. ఆ పెద్దావిడ వాళ్ళని చెడామడ తిట్టింది. పోలీసు వాళ్ళని పిలుస్తానని బెదిరించింది. వాళ్ళు దెబ్బకి భయపడి పారిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినా నాకు దుఃఖం ఆగటం లేదు. ఇంతలో ఆ పెద్దావిడ, ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఇక్కడ కూర్చున్నాం? వయసులో ఉన్న ఆడపిల్లవి, ఒంటరిగా కనపడితే ఈ పిచ్చి కుక్కలు ఊరుకోవు. నువ్వేదో బాధలో ఉన్నావని నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది. ఎంత బాధైనా ముందు ఇంటికి చేరుకో, అన్ని సర్దుకుంటాయి. ముందు మీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పు అన్నది. నాకు కూడా చాలా భయమేసింది. ఏదైతే అదయింది. ఇంటికి ఫోన్ చేద్దామని ఫోన్ ఆన్ చేశాను. ఫోన్ ఆన్ చేయగానే వెంటనే ఒక నెంబర్ నుండి కాల్ వచ్చింది. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసింటారని భయంగానే ఫోన్ లిఫ్ట్ చేశాను. హలో స్వేచ్ఛ, ఎక్కడున్నావు అని అడిగాడు అవతల వైపు నుండి. నేను సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నాను, చాలా భయంగా ఉంది అని చెప్పాను. అక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు, నేను వస్తాను అని చెప్పాడు. సరే అన్నాను. అసలు ఫోన్ చేసింది ఎవరు మాట్లాడుతున్నారో కూడా అర్థం చేసుకోలేనంత పరిస్థితిలో ఉన్నాను. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఇంతలో ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఆ పెద్దావ నాకు మంచినీళ్ళు అందించింది. గుండెల్లో ఒకటే భయం, ఆందోళన బాగా పెరిగిపోయి కళ్ళు తిరిగి పడిపోయాను. పాపం ఆ పెద్దావిడ నన్ను తన ఒళ్ళో పడుకోబెట్టుకుని కూర్చుంది, మా వాళ్ళు వచ్చాక అప్పగించి వెళ్దామని. చాలాసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూశాను. ఇంట్లో ఉన్నాను, కానీ అది మా ఇల్లు కాదు. తెలిసిన వాళ్ళ ఇల్లులాగా కూడా కనిపించడం లేదు. నేనెక్కడ ఉన్నానో అర్థం కావటం లేదు. ఇంతలో ఒక అమ్మాయి నేను కళ్ళు తెరవటం చూసి సంతోషంతో నా దగ్గరికి వచ్చి, స్వేచ్ఛ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది. బానే ఉంది. మీరెవరు అని అడిగాను. నువ్వు నాకు తెలుసు, కానీ నేను నీకు తెలియదు అన్నతను. నాకు భయం వేసింది. అసలు ఎవరు మీరు? నేనెక్కడ ఉన్నాను? ఇదెవరిల్లు అని కొంచెం గట్టిగా అడిగాను. కంగారు పడకు స్వేచ్ఛ, భయపడవలసిన పని లేదు. నువ్వు సేఫ్గానే ఉన్నావు. నా పేరు జ్యోతి. అదిగో ఆయన మా ఆయన మహేష్ అని లోపలికి వస్తున్న వ్యక్తిని చూపించింది. ఆయన నన్ను పలకరింపుగా చూశాడు. నేను అయోమయంగా వాళ్ళ వంక చూస్తున్నాను. స్వేచ్ఛ, నేను ఈశ్వర్ వాళ్ళ ఫ్రెండ్ని. ఈశ్వరే నిన్నిక్కడికి తీసుకువచ్చాడు అని అప్పుడు అసలు విషయం బయటపెట్టాడు. ఈశ్వర్ ఆ పేరు వినపడగానే నాకు ఒళ్ళు మండిపోయింది. అయినా అతను ఎక్కడి నుండి వచ్చాడు? అతను నన్నేలా ఇక్కడికి తీసుకువచ్చాడు? అసలు నేను ఇంటి నుండి బయటకు వచ్చి ఎంత సమయం అవుతుంది అని అడిగాను. నువ్వు స్టేషన్లో అపస్మారక స్థితిలో ఉంటే ఈశ్వర్ నిన్ను మా ఇంటికి తీసుకువచ్చాడు. నువ్వు వచ్చి ఒక రోజు అవుతుంది. ఒక రోజంతా నువ్వు స్పృహలో లేవు. ఈశ్వరే నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. నైట్ అంతా నిద్రపోకుండా నీ కాపలా కాశాడు అన్నాడు మహేష్. పాపం ఈశ్వర్ నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు స్వేచ్ఛ. అతని లాంటి వ్యక్తి దొరకటం నీ అదృష్టం. అతని ప్రేమని అర్థం చేసుకుని ఇద్దరు ఒకటైతే మేము చాలా సంతోషిస్తాము అన్న జ్యోతి. నా గురించి మీకు ముందే తెలుసా అని అడిగాను. హా, ఈశ్వర్ నీ గురించి మొత్తం చెప్పాడు. మీ ఇంటికి వచ్చి మాట్లాడడం, నువ్వు తన ప్రేమని కాదనడం అంతా చెప్పాడు అన్న జ్యోతి. అసలు ఇంతకు అతనెక్కడా అన్నాను. నువ్వు తన మీద కోపంగా ఉన్నావని పాపం నీకు మొహం చూపించలేక బయట నిల్చున్నాడు అన్నాడు మహేష్. ఇంత చేసి ఇప్పుడు బయట నిల్చోటం ఎందుకు? రమ్మనండి అన్నాను. తనని ఏమనకు స్వేచ్ఛ, అతను నీకోసం ఎవరితోనైనా పోరాడతాడు, కానీ నీ ముందు మాత్రం మాట్లాడలేడు. తన్ని హట్ చేయకు అన్న జ్యోతి. ముందు తని రమ్మని చెప్పండి అని కొంచెం కటుగా చెప్పాను. వాళ్ళిద్దరు వెళ్ళి అతగాన్ని పంపించారు. అతను నా దగ్గరికి వచ్చాడు, కానీ తలదించుకొని ఉన్నాడు. అతన్ని చూడగానే నాకు ఎక్కడ చెప్పలేనంత కోపం వచ్చింది, ఆపుకోలేనంత ఏడుపు వచ్చింది. నీ వల్లే నా జీవితం నాశనమైపోయింది. నీ వల్లే నేను ఇల్లు విడిచి వచ్చేశాను. అసలు చచ్చిపోదామనుకున్నాను, కానీ నాకింకా ఆయుష్ తీరలేదనుకుంటా. ఇదిగో ఇప్పుడు ఇలా నీ దగ్గర ఉన్నాను అన్నాడు. నేను చచ్చిపోదామనుకున్నాను అన్న మాట వినగానే అతను కంగారు పడిపోయాడు. స్వేచ్ఛ, ఏం మాట్లాడుతున్నావు? చచ్చిపోదాం అనుకోవడం ఏంటి? నువ్వు చచ్చిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా? నువ్వు నాదానివి. నువ్వు లేకుండా నేను ఎలా బతుకుతాను అనుకున్నావు అని అన్నాడు ఆవేశంగా. నేను నీ ధాన్యాన్ని నువ్వు అనుకుంటే సరిపోతుందా? నేను అనుకోవద్దా?
నాకు ఒక మనసుంటుందని నీకు అర్థం కాదా? నువ్వు ప్రేమించావని నేను నిన్ను ప్రేమించాలా? నా మనసుకి నువ్వు నచ్చనక్కర్లేదా అన్నాను. నీకు నేను నచ్చలేదని నాకు తెలుసు. కానీ నీకు నచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటే ఈలోపు నువ్వు నాకు దూరమైపోతావు. అందుకే ముందు నిన్ను దక్కించుకున్నాక ఆ తర్వాత నీ మనసు మారుస్తాను అనే నమ్మకం నాకు ఉంది అన్నాడతను. అసలు నాకు మనసుంటేనే కదా నువ్వు మార్చడానికి. అయినా నువ్వెలా వచ్చావు హైదరాబాద్కి? నేను హైదరాబాద్లోనే ఉన్నానని నీకెలా తెలుసు అని అడిగాను కుతూహలంగా. అదేంటి, నువ్వే చెప్పావుగా సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నానని అన్నాడు. అప్పటికన్నా అర్థం కాలేదు నాకు. నీ స్టేషన్లో ఉండగా ఫోన్ చేసింది ఈశ్వరని. నువ్వు కనపడ్డం లేదని తెలిసాక మీ వాళ్ళకి నా మీద అనుమానం వచ్చింది. నా కోసం వెతకసాగారు. నాకు వాసు ఫోన్ చేశాడు నువ్వు కనపడ్డం లేదని. అంతే, నాకు ప్రాణం పోయినంత పని అయింది. అందరూ నన్నే అనుమానిస్తున్నారని చెప్పాడు. నేను వెంటనే ఇంటి నుండి బయటకు వచ్చేసి నీకోసం పిచ్చి వాళ్ళ వెతుకుతున్నాను. నీ ఫోన్కి ప్రయత్నిస్తూనే ఉన్నాను. అదృష్టం కొద్దీ నీ ఫోన్ కలిసింది. నువ్వు సికింద్రాబాద్లో ఉన్నాను అని చెప్పగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా కారు తీసుకుని నీ దగ్గరకు బయలుదేరి వచ్చాను. నిన్ను స్టేషన్లో ఒక పెద్ద ఆవిడ తన ఒళ్ళో పడుకోబెట్టుకుని ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళాను. నేను మీ బావని అని చెప్పాను. ఇందాక ఫోన్ చేసింది నేనే అని చెప్పాను. పాపం ఆడబిడ్డని అలా ఒంటరిగా ఎలా వదిలేశారయ్యా? ఇందాక పోకిరి విధవలు ఏడ్పిస్తూ ఉంటే చాలా భయపడిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పింది. నేను వచ్చే వరకు కంటికి రెప్పలా చూసుకున్నందుకు ఆమె కాళ్ళకు దండం పెట్టాను. డబ్బులు ఇవ్వబోతూ ఉంటే వద్దని వారించింది. నిన్ను జాగ్రత్తగా చూసుకోమని నాకు అప్పగించింది. నిన్ను ఎంత లేపినా లేవలేదు. నాకు భయం వేసి హాస్పిటల్కి తీసుకువెళ్తే నీరసం వలన బీపీ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయావని చెప్పారు. సెలైన్ పెట్టాలి, హాస్పిటల్లో ఉంచమన్నారు. కానీ మన కోసం మా వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. హాస్పిటల్లో సేఫ్ కాదనిపించింది. అందుకే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి తన ఇంటికి తీసుకువచ్చాను. ఇక్కడ సెలైన్ పెట్టించాను అని జరిగింది మొత్తం వివరించాడు. ఏంటి, మన కోసం వెతుకుతున్నారా? అదేంటి, ఇంట్లో నుండి వచ్చింది నేనే కదా, మరి నీ కోసం ఎందుకు వెతుకుతున్నారు అన్నాడా ఆశ్చర్యంగా. నీకింకా అర్థం కాలేదా? ఇప్పుడు మా వాళ్ళ దృష్టిలో మనిద్దరం ఊరు నుండి లేచిపోయి పారిపోయి వచ్చేసామన్నట్లు అంత ఆపిగా అసలు విషయం చెప్పాడు. ఆ మాట వినగానే నా గుండెల్లో రాయిపడింది. నేనొకటి తలిస్తే అది ఇంకో దారిలో వెళ్తుందేంటి అని భయమేసింది. వెంటనే మా వాళ్ళకి ఫోన్ చేసి అసలు విషయం చెప్పాలనుకున్నాను. నా ఫోన్ కోసం వెతకసాగాను. నా ఫోన్ కనపడలేదు. నా ఫోన్ ఏది అని అడిగాను. నా దగ్గరే ఉంది ఎందుకు అన్నాడు. ఎందుకేంటి, మా వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్తాను. అనవసరంగా మన ఇద్దరి గురించి తప్పుడు ప్రచారం జరుగుతుంది అన్నాను. హలో బంగారం, మీ వాళ్ళు ఆల్రెడీ నా మీద కిడ్నాప్ కేసు పెట్టారు. నా కోసం పోలీసులు ఊరు మొత్తం గాలిస్తున్నారు. ఇప్పుడు కనుక నువ్వు ఫోన్ చేశావనుకో నన్ను తీసుకువెళ్ళి బొక్కలో వేస్తారు అన్నాడు. అలా ఏం జరగదులే, మా వాళ్ళకి జరిగింది మొత్తం నేను చెప్తానులే, నువ్వేం భయపడకు, ముందు ఫోన్ ఇవ్వు అని అడిగాను. కానీ అతను ఫోన్ ఇవ్వలేదు. నాకు భయం మొదలైంది. ప్లీజ్ మర్యాదగా ఫోన్ ఇవ్వు, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు అని అడిగాను. నా మాట విను బంగారం, ఇప్పుడు మనం వెళ్తే మన ఇద్దరికి మంచిది కాదు. నువ్వు నాతో రాలేదని తెలిస్తే నీకు ఆ తలకు మాసిన వారితో పెళ్లి చేస్తారు. నన్ను కిడ్నాప్ కేసులో బొక్కలో వేస్తారు అన్నాడు. అయితే మరేం చేద్దామంటావు అన్నాను అనుమానంగా. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. పెళ్ళయ్యాక నువ్వు నా భార్యవి. అప్పుడు మనల్ని ఎవ్వరు ఏమి చేయలేరు అని అన్నాను నిదానంగా. ఆ మాట వినగానే నా గుండె ఆగిపోయినంత పనైంది. వెంటనే నేను అక్కడి నుండి బయటికి వెళ్ళాలని ప్రయత్నించాను. కానీ అతను నన్ను వెళ్ళనివ్వలేదు. నేను చెడామడ తిడుతున్నాను. ఆపకుండా అరుస్తున్నాను. వెంటనే అతను నా నోరు మూసి, సారీ బంగారం, నేను చేస్తున్నది తప్పని తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు. కొంచెం ఆవేశం తగ్గేదాకా పడుకో అని నా నోటి దగ్గర మత్తుమందు చల్లిన కర్చీఫ్ని పెట్టాడు. వెంటనే నేను స్పృహ తప్పడిపోయాను. ఎంత సమయమైందో తెలియదు. కళ్ళు తెరిచి చూసేసరికి రూమ్లో ఎవ్వరూ లేరు. నీ మంచంపై నుండి లేచి డోర్ తీయడానికి ప్రయత్నించాను. కానీ డోర్ అవతల వైపు గడియ పెట్టి ఉంది. నాకు చాలా భయమేసింది. వెంటనే తలుపుల్ని గట్టిగా దబాదబా బాదాను. కొంతసేపటికి తలుపు తీస్తున్న చప్పుడైంది.
తలుపు తీసి ఈశ్వర్ లోపలికి వచ్చాడు. అతన్ని చూడగానే కోపంతో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. తన చొక్కా పట్టుకుని అసలు ఏంటిదంతా? ఎందుకు నన్ను వెళ్ళనివ్వటం లేదు? అసలేంటి నీ ఉద్దేశం? నన్ను కావాలనే ఇక్కడ దాచిపెట్టావు కదా అని ప్రశ్నల వర్షం కురిపించాను. దానికి అతను ప్రశాంతంగా, ముందు మంచినీళ్ళు తాగు, అరచి అరిచి నీకు మళ్ళీ బీపీ పెరుగుతుంది, కాస్త ప్రశాంతంగా కూర్చో, అంత వివరిస్తాను అన్నాడు. తను అందించిన మంచినీళ్ళ బాటిల్ తీసుకుని తాగి మంచం పైన కూర్చున్నాను. తను నా ఎదురుగా కుర్చీలో కూర్చుని, బంగారం, మంచికో చెడుకో నేను నీ లైఫ్లోకి వచ్చాను. నా వల్ల నువ్వు కష్టాలు పడ్డావు. నా వల్ల నువ్వు ఇంట్లో నుండి బయటకు వచ్చి సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నావు. ఇదంతా నా తప్పే. ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడి ఉండవలసింది కాదు. కానీ నేనేం చేసినా నీ కోసమే చేశాను. నాకు నిన్ను వదులుకోవటం అస్సలు ఇష్టం లేదు. నా ప్రేమ నాకు దక్కాలన్న స్వార్థంతోనే ఇదంతా చేశాను. నా ప్రేమను అర్థం చేసుకో బంగారం. నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. అది ఇష్టం కాదు, ప్రేమ అంతకన్నా ఎక్కువే. నువ్వు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను. నువ్వు నా ప్రేమను అర్థం చేసుకుంటావని ఇదంతా చేశాను. నాకు నీతో ఇలా మాట్లాడే అవకాశం మళ్ళీ దొరకదనే ఉద్దేశంతోనే నిన్నిక్కడ ఇలా దాచిపెట్టాను. నా ప్రేమని నువ్వు అర్థం చేసుకునే క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పటికి మనం ఇంట్లో నుండి వచ్చేసి 2 రోజులు దాటిపోయింది. అందరం మనం లేచిపోయామనుకున్నారు. మీ వాళ్ళు నేను కనపడితే చంపేద్దామని తిరుగుతున్నారు. మా వాళ్ళు నన్ను ఇక ఇంటికి కూడా రానివ్వరు. ఇంత చేశాక నిన్ను కూడా మీ ఇంట్లో ఎవరు నమ్మరు. ఇప్పుడు ఇద్దరం అనాథలమే. అందుకే ఎలాగో అందరి దృష్టిలో మనం ప్రేమించుకున్నాం కాబట్టి అదే నిజం చేద్దాం, మనం పెళ్లి చేసుకుందాం అంతని చెప్పాలనుకున్నది చెప్పాడు ఈశ్వర్. తను చెప్పింది విన్నాక నాకు చాలా ఏడుపు వచ్చింది. అవును, ఇప్పుడు ఇంత జరిగాక నన్ను ఇంట్లో నమ్మరు. ఇక ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళగలను? అలా అని ఇతన్ని పెళ్లి చేసుకోవాలా? అసలు ఇతను ఎందుకు నా కోసం వచ్చాడు? నేను ప్రేమించిన వాడు కనీసం నేను ఎలా ఉన్నాను అని ఒక్క ఫోన్ కూడా చేయలేదు. మరతంది నిజమైన ప్రేమ లేక ఇతందా? లేదు, ఇద్దరు స్వార్థపరులే. ఒకరిది నేనేమైపోయినా పర్లేదు, వాడి భవిష్యత్తు మాత్రం పాడవకూడదనే స్వార్థం. ఇంకొకరిది నా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా నన్ను దక్కించుకోవాలనే స్వార్థం. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. కొన్ని క్షణాల మౌనం తర్వాత నేను నోరు విప్పాను. నన్ను కాపాడవని కృతజ్ఞతలు చెప్పాలో లేక నన్ను దాచేసి ఇంకా ఎక్కువ కష్టాల్లోకి నెట్టినందుకు నిన్ను తిట్టాలో అర్థం కావటం లేదు. నువ్వు నన్ను ప్రేమించినా నేను నిన్ను ప్రేమించలేను. అయినా నేను చనిపోవాలని నిర్ణయించుకుని బయటకు వచ్చాను. ఇప్పుడు ఆ పని పూర్తి చేస్తే ఎవరికి ఏ బాధ ఉండదు, నీకు కూడా నా వల్ల ఏ ఇబ్బంది ఉండదు అని పక్కనే పండ్లు కోయడానికి పెట్టిన కత్తి తీసుకుని చెయ్యి కోసుకుపోయాను. వెంటనే ఈశ్వర్ స్పందించి నా చేతిలో ఉన్న కత్తి లాక్కొని నా చెంప పగలకొట్టాడు. అసలు ఏమనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు చనిపోతే ఖచ్చితంగా నువ్వు నా వల్లే చచ్చిపోయావంటారు. నన్ను జైల్లో వేస్తారు. అది నీకు ఇష్టమేనా? అయినా చచ్చిపోతే సమస్యలు తీరిపోతాయనుకుంటున్నావా? అలా అయితే ఇద్దరం కలిసి చచ్చిపోదాం. నువ్వు లేకుండా నేను బతకనని చెప్పాను కదా అని అంటూ అసలేం ఆలోచించకుండా ఆ కత్తితో తన చెయ్యి కోసుకున్నాడు. చెయ్యి నుండి రక్తం కారిపోతుంది. అది చూసి నాకు భయం, ఏడుపు రెండు ఒకేసారి వచ్చాయి. నేను నా చున్నీతో అతని చేతిని పట్టుకొని గట్టి గట్టిగా అరుస్తున్నాను. నా అరుపులు విని మహేష్, జ్యోతి పరుగు పరుగున లోపలికి వచ్చారు. వెంటనే స్పందించి తనకి ప్రాథమిక చికిత్స చేసి కట్టుకట్టారు. వెంటనే కోపంతో నీకేమైనా పిచ్చా, ఎందుకు అలా చేశావు అని ఈశ్వర్ని అరిచాను. అవును, నిజంగానే నువ్వంటే పిచ్చి, నువ్వు లేకపోతే బతకలేను అని నడతను. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాను. మహేష్ ఈశ్వర్ని పక్క రూంలోకి తీసుకువెళ్ళాడు. జ్యోతి నా దగ్గర కూర్చుంది. జ్యోతి నాతో, స్వేచ్ఛ, చూసావుగా ఈశ్వర్ నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. నువ్వు లేకపోతే తను బతకలేడు. అలాంటి మంచి వ్యక్తి ప్రేమని అర్థం చేసుకో. మొన్న నిన్ను ఏ పొజిషన్లో మా ఇంటికి తీసుకువచ్చాడో తెలుసా? నీకు అసలు స్పృహ లేదు, ఎంత లేపినా లేవటం లేదు. అలాంటి సమయంలో నీ అసహాయతని తన అలసుగా తీసుకొని నిన్ను ఏమైనా చేసి ఉండవచ్చు. కానీ అతను అలా చెయ్యలేదు. నిన్ను భద్రంగా మా ఇంటికి తీసుకువచ్చాడు. ఇప్పుడు కూడా నిన్ను ఆపుతుంది తన ప్రేమను నీకు అర్థమయ్యేలాగా వివరించాలని. ఇప్పటికి నీకు అర్థం కాకపోతే అది అతని దురదృష్టం.
ఇద్దరు కలిసి ఒక మంచి నిర్ణయానికి రండి అని నాకు బ్రెయిన్ వాష్ చేసింది. ఇక్కడే ఉంటే వీళ్ళు ఇంకొన్ని రోజుల్లో నా మనసు మార్చేసి ఈ ఈశ్వర్తో నా పెళ్లి జరిపిస్తారేమో అని భయం వేసింది. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాను. కానీ ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం అర్థం కావటం లేదు. నేను ఇంట్లో నుండి బయటకు రావటం వలన అనవసరంగా ఈశ్వర్ కూడా ఇబ్బందుల్లో పడ్డాడు. కనీసం అతన్నైనా ఈ ఇబ్బందుల నుండి బయటపడేయాలి. జరిగిన విషయం అందరికీ చెప్పి ఈశ్వర్ తప్పేమీ లేదని అందరికి వివరించాలి అని నిర్ణయించుకున్నాను. ఈశ్వర్ గదిలోకి వచ్చాడు. తన గాయం ఎలా ఉంది అని అడిగాను. ఇప్పుడు కొంచెం నొప్పి తగ్గింది అని చెప్పాడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాను. మనం పెళ్లి చేసుకుందాం స్వేచ్ఛ, ఇద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం, దయచేసి ఒప్పుకో అని అడిగాడు. నేను తన మాటను దాటేస్తూ ముందు మన ఊరికి వెళ్దాం, జరిగిన పొరపాటు అందరికి చెప్తాను, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాను. నా మీద కిడ్నాప్ కేసు ఉంది, నేను కనపడితే చాలు నన్ను అరెస్ట్ చేసి లోపల వేస్తారు, లేదా మీ మామయ్య వాళ్ళు నా కోసం మనుషుల్ని పెట్టారు, నేను ఎక్కడ కనపెడితే అక్కడ నా కాళ్ళు చేతులు విరిచేయమని. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఊరికి వెళ్తే పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతాయి అన్నాడు. మరేం చేద్దామన్నాను. ఒక దారి ఉంది, మనిద్దరం డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం ప్రేమించుకున్నాం, మనకి మన పెద్దల వల్ల ప్రాణహాని ఉందని చెప్దాం, అప్పుడు మన పెద్దల్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి మనల్ని మన ఇంటికి పంపిస్తారు అని చెప్పాడు. మనం ప్రేమించుకున్నామని చెప్పాలా, నేను చచ్చినా చెప్పనన్నాను. నువ్వు చెప్పకపోతే నేను బలవంతంగా 3 రోజులు నిర్బంధించుకున్నందుకు నాకు నిజంగానే జైలు శిక్ష వేస్తారు అన్నాడు. దయచేసి అర్థం చేసుకో, నువ్వు పోలీస్ స్టేషన్లో పొరపాటున నన్ను ప్రేమించలేదని చెప్పావు, నా జీవితం నాశనం అయిపోతుంది అని అన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను చెప్పిన దానికి సరే అన్నం తప్ప నాకు ఇంకా వేరే దారి ఏం కనపడలేదు. సరేనని ఒప్పుకున్నాను. ఈశ్వర్ చాలా సంతోషించాడు. మహేష్ జ్యోతులకి కృతజ్ఞతలు చెప్పి ఇద్దరం అక్కడి నుండి కారులో బయలుదేరాము. 3 గంటల్లో వరంగల్ చేరుకున్నాము. కారు సరాసరి పోలీస్ స్టేషన్ దగ్గర ఆపాడి ఈశ్వర్ నన్ను తీసుకుని లోపలికి వెళ్ళాడు. అప్పటికే తన స్నేహితులకి సమాచారం ఇచ్చాడు. వాళ్ళ స్నేహితులు కొందరు స్టేషన్కి చేరుకున్నారు. నన్ను తీసుకుని ఎస్ఐ దగ్గరికి వెళ్ళాడు. ఎస్ఐ విషయం ఏంటి అని అడిగాడు. మేమిద్దరం ప్రేమించుకున్నామని, ఇంట్లో వాళ్ళు తనకి బలవంతంగా పెళ్లి చేయబోతే ఇద్దరం పారిపోయి హైదరాబాద్లో దాక్కున్నామని, తమకి ఇరువైపుల నుండి ఎటువంటి హాని జరగదని హామీ కావాలని అడిగాడు ఈశ్వర్. ఎస్ఐ నా వైపు నువ్వేనా స్వేచ్ఛ అంటే, నీ మీద ఆల్రెడీ మిస్సింగ్ కేసు పెట్టారు మీ వాళ్ళు, ఇతను నిన్ను కిడ్నాప్ చేశారని కేసు పెట్టారు, ఇతను నిన్ను కిడ్నాప్ చేశాడా అని అడిగారు. నేను లేదు, అతను కిడ్నాప్ చేయలేదు అని సమాధానం చెప్పాను. మరైతే అతను చెప్పింది నిజమేనా, మీ ఇద్దరు ప్రేమించుకున్నారా అని అడిగాడు. ఆ మాటకి నీ సమాధానం ఏం చెప్పాలో అర్థం కాలేదు. కాసేపు మౌనంగా ఉన్నాను. ఈశ్వర్ నా చెవిలో, ప్లీజ్ స్వేచ్ఛ, ఇప్పుడు నువ్వు ప్రేమించలేదని చెప్పావనుకో నన్ను కిడ్నాప్ కేసు కింద అరెస్ట్ చేస్తారు, దయచేసి ప్రేమిస్తున్నానని చెప్పు అని బ్రతిమలాడుతున్నాడు. నేను అయిష్టంగానే అవును ఇద్దరం ప్రేమించుకున్నాం అని చెప్పాను. వెంటనే ఎస్ఐ కానిస్టేబుల్ని పిలిచి మా ఇద్దరి ఇళ్ళకి ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళని పిలిపించమన్నాడు. నాకు చాలా భయంగా ఉంది. అమ్మని మామయ్యని ఎలా ఎదుర్కోవాలో, అందరికి నా మొహం ఎలా చూపించాలో అర్థం కాలేదు. ఒక అరగంటలో మా అమ్మ వాళ్ళు, ఈశ్వర్ ఇంట్లో వాళ్ళు పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. అమ్మ నన్ను చూడగానే బోర్న ఏడ్చేసింది. నీలాంటి దాన్ని కని పాపం చేశాను అని అందరి ముందు తిడుతుంది. నీ మొహం చూడాలన్నా నాకు అసహ్యంగా ఉంది అని నన్ను చూసి అసహించుకుంటుంది. అమ్మ మాటలకి నాకు దుఃఖం పొంగుకొచ్చింది. అమ్మ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. కానీ అమ్మ నన్ను తాకడానికి కూడా ఇష్టపడడం లేదు. అమ్మకు జరిగింది చెప్పాలని ప్రయత్నించాను, కానీ అమ్మ అస్సలు నా మాట వినే పరిస్థితిలోనే లేదు. ఇంతలో ఈశ్వర్ వాళ్ళ నాన్న, అన్నయ్య వాళ్ళు వచ్చారు. ఈశ్వర్ వాళ్ళ నాన్న స్టేషన్లో అడుగు పెడుతూనే ఈశ్వర్ని కొడుతున్నాడు. వాళ్ళ అన్నయ్య ఆపుతున్నాడు. నా పరువు మొత్తం తీసావని ఈశ్వర్ని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు. ఇంతలో పోలీసులు కలగజేసుకుని మీరిక్కడ గొడవ పడకండి, ఏమైనా ఉంటే మీ ఇంటికెళ్ళి చూసుకోండి, మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది మీ వల్ల వాళ్ళకి ఎటువంటి హాని జరగదని హామీ ఇచ్చి మీ పిల్లల్ని మీరు ఇంటికి తీసుకువెళ్ళండి, వాళ్ళు మేజర్లు, వాళ్ళని విడదీయటానికి మీకు అధికారం లేదు, కాబట్టి 2 కుటుంబాలు కూర్చొని మాట్లాడుకొని సమస్యని పరిష్కరించుకోండి,
వాళ్ళకు పెళ్లి చేసి మీ పెద్దరికాన్ని నిలుపుకోండి అని ఇరు కుటుంబాల దగ్గర నుండి మాకెటువంటి హాని తలపెట్టమని లకితపూర్వకంగా హామీ తీసుకున్నారు. ఇంతలో ఈశ్వర్ వాళ్ళ నాన్న, వేరే కులం అమ్మాయిని నా ఇంటి కోడలుగా చచ్చిన ఒప్పుకోను, అయిందేదో అయిపోయింది, నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోతానని మాటిస్తే నా ఇంటికి రా, లేకపోతే నీకు మాకు సంబంధం లేదు, ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను అని అందరి ముందు బెదిరించాడు. ఆ మాటకి ఈశ్వర్, లేదు నాన్న, నేను స్వేచ్ఛను ప్రాణంగా ప్రేమిస్తున్నాను, తను లేకుండా నేను ఉండలేను, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను స్వేచ్ఛనే పెళ్లి చేసుకుంటాను అని సమాధానమిచ్చాడు. ఇంతలో మామయ్య నాకు అనుకుని షాక్ ఇచ్చాడు. వాళ్ళ మాటలు విన్న మా మామయ్య 3 రోజులు మా అమ్మాయితో బయట తిరిగేసి వచ్చి ఇప్పుడు మోసు తీరిపోయాక వదిలించుకోవాలని బాబు కొడుకులు డ్రామాలు చేస్తున్నారు చూడండి అని ఎస్ఐని పిలిచి గొడవకు దిగాడు. మా మామయ్యతో వాళ్ళ నాన్న గొడవ పడసాగాడు. ఆస్తి ఉందని నా కొడుక్కి మీ అమ్మాయి కావాలని ఎరవేసింది, మా వాడిని పూర్తిగా ఆకట్టేసుకుంది, ఇప్పుడు ఎక్కడ వదిలేస్తాడేమో, ఎక్కడ ఆస్తి దక్కదేమో అని భయం పట్టుకుంది అని నానా మాటలు అనసాగాడు. ఆయన మాటలు విన్నాక నా కోపం వచ్చింది. వెంటనే ఈశ్వర్తో, దయచేసి డ్రామాలు ఆపేద్దాం, అసలు జరిగింది చెప్తాను అని మామయ్య దగ్గరికి వెళ్ళి, మామయ్య నేను అతన్ని ప్రేమించలేదు, నా మాట వినండి అని చెప్పబోతున్నాను. కానీ మామయ్య ఆవేశంగా, 3 రోజులు వాడితో తిరిగి వచ్చి మళ్ళీ ఇప్పుడు ప్రేమించలేదు అని చెప్తున్నావా, ప్రేమించకపోతే వాడితో 3 రోజులు ఎందుకున్నావు అని అరిచారు. నాకేం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. మామయ్య ఎస్ఐతో, వీళ్ళు తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు, ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నారు, మీరు దయచేసి వీళ్ళిద్దరికీ ఇక్కడే పెళ్లి చేయండి, లేదంటే అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి మా అమ్మాయికి అన్యాయం చేస్తారు అని ఎస్ఐని మా ఇద్దరికి పెళ్లి జరిపించమని ప్రాధేయపడుతున్నాడు. ఆ ఊహించని పరిణామానికి నేను బిత్తరపోయాను. ఇదేంటి మామయ్య కథ మొత్తం అడ్డం తిప్పేస్తున్నాడని వారించబోయాను. మామయ్య కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కానీ నా మాట పట్టించుకోవటం లేదు. నేను మాట్లాడబోతూ ఉంటే నన్ను అస్సలు మాట్లాడనివ్వటం లేదు. ఎస్ఐకి మామయ్యకి ఈశ్వర్ వాళ్ళ నాన్నకి మధ్య చాలాసేపు వాగ్వివాదం జరిగింది. చివరికి ఎస్ఐ వాళ్ళిద్దరికీ ఇప్పుడే పెళ్లి జరిపించండి, లేదంటే మీ వాడిని కిడ్నాప్ కేసు కింద అరెస్ట్ చేస్తాను అని ఈశ్వర్ వాళ్ళ నాన్న బెదిరించాడు. ఆయన కాస్త తగ్గి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, వాడికి నాకు సంబంధం లేదు, నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వాడికి దక్కదు అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు. ఎస్ఐ ఈశ్వర్ని పిలిచి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా అని అడిగాడు. అతను వెంటనే నాకు ఇష్టమే, తను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. నాకు అక్కడ జరుగుతున్న సంఘటనకి పిచ్చెక్కిపోతుంది. ఏదో జరుగుతుందని వస్తే ఇంకేదో జరుగుతుంది. అసలు నా ఇష్టాయిష్టాలతో పని లేకుండా నా పెళ్లి నిర్ణయించేస్తున్నారు. పైగా నేను ప్రేమించకుండానే మాకు ప్రేమ వివాహం జరిపించేస్తున్నారు. అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను చెప్పేది వినండి అని బ్రతిమలాడుతున్నాను. కానీ అమ్మ నా మొహం కూడా చూడ్డం లేదు. ఇంతలో ఎస్ఐ పక్కనే ఉన్న రామాలయంలో మా ఇద్దరికి పెళ్లి జరిపించి సాక్ష్యంగా ఫోటోలు తీసుకురమ్మని కానిస్టేబుల్కి పురమాయించాడు. కానిస్టేబుల్ మా తమ్ముణ్ణి, మామయ్యని, వాసుని, ఈశ్వర్ వాళ్ళ అన్నయ్యని సాక్ష్యాలుగా ఉండమని చెప్పి పెళ్లికి కావలసిన తాలిబొట్టు, పూల మాళ్ళు తెప్పించాడు. మమ్మల్ని గుళ్ళోకి తీసుకువెళ్లారు. నేను ఈశ్వర్ని వేడుకున్నాను, దయచేసి ఈ పెళ్లి ఎలాగైనా ఆపమని. కానీ అతను ఇప్పుడు మనం పెళ్లి ఆపాలని చూస్తే నేను కావాలని తప్పించుకోవడానికి చూస్తున్నానని అంటారు. నన్ను కిడ్నాప్ కేసు కింద అరెస్ట్ చేస్తారు. ప్లీజ్ బంగారం, దయచేసి ఏం గొడవ చేయకు. దేవుడే మన పెళ్లి నిర్ణయించాడు. ఇలా జరగాలని రాసి ఉంది కాబట్టి నువ్వు ఇంట్లో నుండి బయటకు వచ్చావనుకుంటా. ప్లీజ్ ఈ పెళ్లికి ఒప్పుకో, నేను నిన్ను మహారాణిలా చూసుకుంటాను అని బ్రతంలాడుతున్నాడు. అసలేం మాట్లాడుతున్నావు? నా అసహాయతని నువ్వు అవకాశంగా మార్చుకున్నావు. పెళ్ళి అంటే బొమ్మలాట కాదు, అది నా జీవితానికి సంబంధించిన విషయం. నా మనసుకి నచ్చకుండా నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో, ఈ పెళ్లి ఎలాగైనా ఆపు అని ఈశ్వర్ని బ్రతిమలాడుతున్నాను. ఇంతలో పూజారి వేద మంత్రాలు చదువుతూ ఈశ్వర్ చేతికి తాలిబొట్టు ఇచ్చి నా మెల్లో కట్టమన్నారు. నేను నిస్సహాయంగా చూస్తున్నాను. వద్దు అని కళ్ళతో ప్రాధేయపడుతున్నాను. అతను నా ఇష్టానికి మాత్రం విలువ ఇవ్వకుండా ఆ సీతారాముల సాక్షిగా నా మెల్లో 3 ముళ్ళు వేసేశాడు. అసలేం జరుగుతుందో అర్థమయ్యేలోపే నా జీవితం తలకిందులైపోయింది.
ఆ దేవిళ్ళు కూడా మౌనంగా మా పెళ్లికి సాక్ష్యాలుగా ఉన్నారే కానీ నన్ను కాపాడడానికి మాత్రం ముందుకు రాలేదు. అసలు నా జీవితాన్ని ఎలా ఊహించుకున్నాను? ఎన్ని కళ్ళు కన్నాను, ఎన్ని ఆశలు పోగేసుకున్నాను. ఆ కలలన్నీ తను ఒక్క ముడి వేస్తుంటే మెల్లగా కరిగిపోసాగాయి. అతను కట్టిన తాళీబొట్టు నా మెల్లో పడగానే ఆ ఆశలన్నీ చెల్లా చెదిరైపోయాయి. ఈశ్వర్ నా మెల్లో తాళి కట్టగానే ఆ కానిస్టేబుల్ సాక్ష్యంగా ఫోటో తీసుకున్నాడు. సాక్ష్యాలుగా వచ్చిన మా తమ్ముణ్ణి, మామయ్యని వాసుని, ఈశ్వర్ వాళ్ళ అన్నయ్యని మా పక్క నిలబెట్టి ఫోటోలు తీసుకుని ఇక తన పని అయిపోయింది అన్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మామయ్య, ఇక నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మీ అమ్మ నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు. కాబట్టి దయచేసి ఆమె కనపడి ఆమెను బాధ పెట్టకు అని చెప్పి తమ్ముణ్ణి వాసుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఈశ్వర్ వాళ్ళ అన్నయ్య కూడా ఈశ్వర్తో, నాన్న నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇంటికొచ్చి ఆయనకి ఇంకా ఆగ్రహం తెప్పించకు. దయచేసి మీ ఆవిడ్ని తీసుకొని ఎటైనా వెళ్ళిపో అని చెప్పి చేతిలో డబ్బులు పెట్టబోయాడు. మీకు మేము అవసరం లేనప్పుడు మీరు మాకు అవసరం లేదు, మీ డబ్బులు మాకు అవసరం లేదు అని ఆ డబ్బుల్ని వాళ్ళన్నయ్యకే తిరిగిచ్చేశాడు. వాళ్ళన్నయ్య ఇక ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ నేను అతను మాత్రమే ఉన్నాము. ఇద్దరికి ఏం చేయాలో తెలియలేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. ఇద్దరం అక్కడే మౌనంగా చాలాసేపు కూర్చున్నాము. చాలాసేపటి తర్వాత గుడి మూసి సమయానికి ఈశ్వర్ నాతో, బంగారం వెళ్దాం పద అన్నాడు. అప్పటి వరకు మా ఇద్దరి మధ్య ఉన్న నిశ్శబ్దం బద్దలయ్యేసరికి నా కంటి చివర దాగి ఉన్న దుఃఖం కూడా బద్దలైంది. ఒక్కసారిగా బోరుమని ఏడ్చేశాను. నా ఏడుపు చూసి కంగారు పడిన అతను నా దగ్గరికి రాబోతూ ఉంటే నేను ఆపుకోలేనంత కోపంతో అతని చెంపలు రెండు వాయించేస్తున్నాను. అతను నేను కొట్టే దెబ్బల్ని భరిస్తూ అలా మౌనంగా నిలబడిపోయాడు. ఇప్పుడు సంతోషంగా ఉందా? సాధించావుగా, నువ్వనుకున్న సాధించావుగా. నా ఇష్టంతో నా మనసుతో నీకు అవసరం లేదు కదా. సంతలో పశువు మెడలో పలుపు తాడు కట్టినట్లు నా మెల్లో ఈ తాళి కట్టి నన్ను సొంతం చేసుకున్నావు కదా. ఇటు నన్ను బాధపెట్టి అటు అయిన వాళ్ళని బాధపెట్టి నీ పంతం నెగ్గించుకున్నావు కదా. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అని తన్ని కొడుతూ ఏడుస్తూ పిచ్చి పిచ్చిగా కోపంగా అతనిపైన అరుస్తున్నాను. అతను నా కోపాన్ని తగ్గించడానికి నన్ను బలవంతంగా దగ్గరకు తీసుకుని తన గుండెలకు హత్తుకొని ఓదార్చబోయాడు. వద్దు, నన్ను ముట్టుకోవద్దు, నువ్వు ముట్టుకుంటే నాకు కంపరంగా ఉంది అని అరిచాను. నేను తన్ని అసహించుకోవటంతో తను తట్టుకోలేక ఏడ్చేశాడు. బంగారం, దయచేసి నన్ను అలా అసహించుకోకు. నేను నీ మీదున్న పిచ్చి ప్రేమతోనే ఇదంతా చేశాను. నేను చేసిన తప్పే ఒప్పుకుంటాను. కానీ నిన్ను దక్కించుకోవాలన్న స్వార్థంతోనే ఇదంతా చేశాను. ఇప్పుడు నువ్వే నన్ను అసహించుకుంటే నేను ఏమైపోవాలి? నాకు కూడా ఇప్పుడు నువ్వు తప్ప ఇంక ఎవరూ లేరు. నువ్వే నా ప్రపంచం. నువ్వొక్కదాని ఉంటే చాలు, నాకిక ఎవరూ అవసరం లేదు. తప్పో ఒప్పో నీ మెల్లో తాళి కట్టాను. ఇప్పుడు నువ్వు నా భార్యవి. నీకు చిన్న కష్టం కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. నీకు నా మీద కోపంగా ఉంటే నన్ను కొట్టు తిట్టు పడతాను. అంతేకాని నువ్వు దయచేసి ఏడవకు, నేను తట్టుకోలేను, నా ప్రాణం పోతున్నట్లుగా ఉంది అని నన్ను బ్రతిమలాడసాగాడు. కాసేపటి వరకు తనతో ఏం మాట్లాడలేదు నేను. తనే, బంగారం ప్లీజ్ వెళ్దాం పదా, గుడి కూడా మూసేస్తున్నారు. ఆడపిల్లవి నిన్ను ఇలా రోడ్డుపైన ఉంచటం నాకు బాధగా ఉంది. రా వెళ్దాం, నీ కాళ్ళు పట్టుకుంటాను అని నా కాళ్ళు పట్టుకోబోయాడు. నేను వెంటనే నా కాళ్ళు వెనక్కి లాగి ఏం సమాధానం చెప్పకుండా లేచి బయలుదేరాను. అతను ఎవరికో ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత నన్ను తీసుకుని బస్టాండ్కి వచ్చి వేరే ఊరికి వెళ్ళటానికి బస్ ఎక్కించాడు. అతను నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడో తెలియదు, మా గమ్యం ఏమిటో తెలియదు. కానీ అవన్నీ ఆలోచించే ఓపిక నాకు లేదు. ఒక జీవోత్సవంలా అతని వెంట కదిలాను. కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఒక ఊర్లో బస్ ఆగింది. నన్ను దిగమన్నాడు. బస్ దిగి కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక వ్యక్తి వచ్చి ఈశ్వర్ని వాటేసుకుని కుశల ప్రశ్నలు అడగసాగాడు. ఈశ్వర్ నన్ను చూపించి తనే నా భార్య అని పరిచయం చేశాడు. ఇతను మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి, ఈ ఊర్లోనే ఉంటాడు అని తన్ని పరిచయం చేశాడు. అతను మొత్తానికి ఇద్దరు మీ ప్రేమను గెలిపించుకున్నారు అని కంగ్రాచులేషన్స్ చెప్పాడు.
అతని మాటలకి నా మనసులో బాధ పొంగుకొచ్చింది. నా ప్రేమని చంపేసి తన ప్రేమని గెలిపించుకున్న స్వార్థపరుడు మీ ఈశ్వరని చెప్పాలనిపించింది. కాని ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాను. అతను మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అతని భార్య పిల్లల్ని పరిచయం చేశాడు. మీకు నచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండవచ్చు, మీకేమీ ఇబ్బంది లేదు, నేను చూసుకుంటాను అని అభయం ఇచ్చాడు ఈశ్వర్కి. ఈశ్వర్ అతనికి కృతజ్ఞతలు చెప్పాడు. భోజనం చేశాక మా ఇద్దరికి ఒక రూమ్లో శోభనం ఏర్పాట్లు చేస్తున్నారు. నాకు ఆ వాతావరణం చూసి చాలా భయం వేసింది. నా ఇష్టంతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్నవాడు నా ఇష్టంతో పని లేకుండా ఆ పని కూడా పూర్తి చేస్తాడేమో అని చాలా భయం వేసింది. ఎలా తప్పించుకోవాలో అర్థం కావటం లేదు. ఇంతలో ఆ ఇంటాయన వాళ్ళ భార్య వచ్చి నా కట్టుకోవడానికి కొత్త చీర ఇచ్చి నన్ను ముస్తాబు చేసి పాల గ్లాస్ నా చేతిలో పెట్టి నన్ను లోపలికి పంపించింది. ఈ ఈశ్వర్ మూర్ఖుడు ఎదుటివారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా తను అనుకున్నది సాధించాలని చూస్తాడు. ఒకవేళ అతను నా పైన చెయ్యి వేస్తే చావనైనా చస్తాను, కానీ అతనికి మాత్రం లొంగను అని నిర్ణయించుకొని ఒక చిన్న కత్తిని నా చీర కొంగులో దాచుకున్నాను. లోపలికి వెళ్ళాక ఆమె బయట నుండి గడియ పెట్టింది. నా గుండె జారినంత పనైంది. ఏం మాట్లాడకుండా తలుపు దగ్గర నిలబడ్డాను. నన్ను చూసి ఈశ్వర్ కంగారుపడి మంచం మీద నుండి లేచాడు. అతను నా దగ్గరికి వస్తున్నాడు. ఎలాగైనా ఆపాలి, తను నన్ను ముట్టుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తాను అని అనుకుంటూ కొంగులో దాచుకున్న కత్తి తీసుకుపోయాను. కాని ఆశ్చర్యంగా ఈశ్వర్ ఒక దిండు తీసుకొని నేలపైన పడుకున్నాడు. నా వైపు చూస్తూ, భయపడకు స్వేచ్ఛ, నీ మనసులో స్థానం లేకుండా నీ జీవితంలోకైతే రాగలను, కానీ నీ ఇష్టం లేకుండా నీ ఒంటిపైన చెయ్యి వేయను. నీకు నచ్చకుండా కనీసం నా గాలి కూడా నిన్ను తాకదు, నువ్వు ధైర్యంగా పడుకో అని చెప్పి తను నేలపైన పడుకుని నిద్రపోయాడు. ఇన్ని రోజుల తర్వాత మొదటిసారి తనలో ఒక మంచి కోణాన్ని చూశాను నేను. అతనిచ్చిన అభయంతో హాయిగా నిద్రపోయాను. మరుసటి రోజు ఉదయం లేచేసరికి ఈశ్వర్ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తూ కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి కూర్చున్నాను. ఇంతలో ఈశ్వర్ వాళ్ళ అన్నయ్య కలిసి బయట నుండి వస్తున్నారు. ఈశ్వర్ నా దగ్గరికి వచ్చి, బంగారం, అప్పుడే రెడీ అయ్యావా? నీకోసమే బట్టలు తేవడానికి వెళ్ళాను అని నా కోసం కొనుక్కొచ్చిన బట్టలు చూపించాడు. నేను అవి తీసుకుని అతనికి థ్యాంక్స్ చెప్పాను. అందరం కూర్చొని టిఫిన్ తింటూ ఉండగా ఈశ్వర్ వాళ్ళ అన్నయ్యకు ఫోన్ వచ్చింది. అతను ఆ ఫోన్ మాట్లాడుతూ ఉండగా తన ముఖ కవళికలు మారసాగాయి. కాసేపటి తర్వాత, ఈశ్వర్, మీ నాన్న ఫోన్ చేశాడు, మీరిక్కడ ఉన్న విషయం ఆయనకి తెలిసినట్లు ఉంది. మిమ్మల్ని మా ఇంట్లో పెట్టుకున్నందుకు మా పైన మండిపడుతున్నాడు. ఆయన్ని కాదని ఎవరైనా మీకు సాయం చేస్తే ఊరుకోనని హెచ్చరిస్తున్నాడు. పైగా మీ నాన్న దగ్గర అవసరానికి తీసుకున్న అప్పుని వెంటనే తీర్చేయమంటున్నాడు. నిజానికి మిమ్మల్ని మీరు సెటిల్ అయ్యే వరకు నా దగ్గరే ఉంచుకొని బాగా చూసుకుందామనుకున్నాను. నీకు మంచి ఉద్యోగం చూపిద్దామనుకున్నాను. కానీ మీ నాన్నని కాదని నీకు సాయం చేస్తే మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడు. నీకు తెలుసు కదా బాబాయ్ ఎంత మొండివాడు, ఆయన అనుకున్న చేసే వరకు నిద్రపోడు అని ఈశ్వర్కి తన అసహాయత గురించి తెలియజేశాడు. ఆయన మాటల్లో అంతరార్థం మాకు అర్థమైంది. మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పటానికి తటపటాయిస్తున్నాడు. ఆ విషయం అర్థం చేసుకుని మేము అక్కడి నుండి బయలుదేరాము. మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు అతని కృతజ్ఞతలు చెప్పాడు ఈశ్వర్. ఇద్దరం మళ్ళీ బస్టాండ్కి చేరుకున్నాము. ఈసారి ఎక్కడికి అన్నట్లు చూశాను నేను. తను తలదించుకున్నాడు. నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు అతను మనసులో చాలా బాధపడుతున్నాడని అర్థమైంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక దిక్కుతోచక చాలాసేపు బస్టాండ్లోనే కూర్చున్నాము. ఇంతలో ఎదురుగా సిద్దిపేట బస్ కనపడింది. అతనేం ఆలోచించుకున్నాడో తెలియదు, కానీ నన్ను తీసుకుని బస్ ఎక్కాడు. సిద్దిపేటలో ఎవరైనా తెలుసా అని అడిగాను, కుతూహలం ఆపుకోలేక. ఎవరూ తెలియదు, కానీ ఇక నిన్ను ఆ ఊరు ఈ ఊరు అని రోడ్ల వెంట తిప్పడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇక ఇక్కడే మనం ఉండబోతున్నాము. ఇక్కడే ఇల్లు తీసుకొని మనం కొత్త జీవితం ప్రారంభిద్దాం అన్నాడు. నేనేం మాట్లాడలేదు. సిద్దిపేటలో బస్ దిగ్గానే ఒక మార్వాడి షాప్కి వెళ్ళి
తన వేలికున్న ఉంగరాన్ని తీసి అమ్మేశాడు. సిద్దిపేటలో ప్రతి వీధి తిరగటం మొదలుపెట్టాము, ఇల్లు అద్దెకు దొరుకుతుందేమోనని. కాని ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని అనుమానంగా చూడసాగారు. మీకు నిజంగా పెళ్ళయిందా? మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాము. మోజు తీరిపోయాక చెప్పా పెట్టకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మమ్మల్ని అనుమానించారు. అసలు నాకు ఏంటి కర్మ? ఇదంతా ఈశ్వర్ వల్లే. నా బతుకు రోడ్డు పాలు చేశాడు. అంతన్ని బాగా తిట్టుకోసాగాను. తనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఆ ఊర్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో కనుక్కోసాగాడు. చివరికి ఆ ఊర్లో ఒక పెద్ద మనిషిని పట్టుకుంటే ఆయన హామీ మీద మాకిల్లు అద్దెకివ్వటానికి ఒప్పుకున్నారు. అలా కట్టుబట్టలతో సిద్దిపేట చేరుకున్న మాకు చివరికి ఉండటానికి ఒక ఇల్లు దొరికింది. ఆ రోజంతా నేను ఏడుస్తూనే ఉన్నాను. అమ్మ తమ్ముడు గుర్తొచ్చారు, నాన్న గుర్తొచ్చాడు. అసలు నాన్న బతుకు ఉంటే నా జీవితం ఇలా అయ్యేదే కాదని, నన్ను భద్రంగా చూసుకునేవాడని గుర్తొచ్చి ఏడుపు ఆగలేదు. అసలు ఈ ఈశ్వర్ ఏమైపోయాడు? బతికే ఉన్నాడా? అంత ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని అలా ఎలా అంత తేలిగ్గా వదిలేశాడు? అసలు ఆ రోజు నుండి మళ్ళీ ఈ రోజు దాకా కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అసలు అతనికి జరిగిందంతా తెలియదు కదా, మరి ఫోన్ ఎందుకు చేయలేదు? ఒకవేళ తన ఫోన్ నెంబర్ బ్లాక్ చేశానని నాకు ఫోన్ చేయలేకపోతున్నాడా అని గుర్తొచ్చి వెంటనే తన నెంబర్ని బ్లాక్లో నుండి తీసేశాను. అయినా నా పిచ్చి కానీ నిజంగా నా గురించి ఆలోచించిన వాడైతే నేను బ్లాక్ చేసిన వేరే నెంబర్ నుండి అయినా చేసేవాడు కదా. తను నన్ను కావాలని వదిలించుకున్నాడు. తన ప్రేమ అంత ఒక బూటకం, తన మాటలన్నీ అబద్ధం, తనొక పిరికి పందాం. అలాంటి వాడి గురించి ఆలోచించడం కూడా అనవసరం. నా బతుకు ఇలా తయారవటానికి అసలు కారణం వాడేం. వాడు నాకు ఎప్పుడైనా జీవితంలో ఎదురవ్వాలి, వాణ్ణి నా చేతులతో నేనే చంపేస్తాను అని మనసులో విశ్వా మీద ద్వేషం పెంచుకున్నాను. ఇక అతని గురించి కలలో కూడా తలవకూడదని నిర్ణయించుకున్నాను. ఈశ్వర్ నా గురించి తప్పించిపోసాగాడు. తన వల్లే నాకు ఇన్ని కష్టాలు అని బాధపడసాగాడు. ఎలాగైనా నన్ను బాగా చూసుకోవాలనుకున్నాడు. ఈశ్వర్ది రాక్షస ప్రేమ అయినా ఆ ప్రేమలో నిజాయితీ ఉంది. కానీ అతను చేసిన పని మాత్రం నేను క్షమించలేకపోతున్నాను. అందుకే మనసులో అతని పైన కోపం మాత్రం తగ్గటం లేదు. ఈశ్వర్ ఏదైనా ఉద్యోగం సంపాదించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు. కానీ అతని సర్టిఫికేట్స్ మొత్తం వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాయి. ఆ సర్టిఫికేట్స్ ఉంటే ఏదైనా ఉద్యోగం సంపాదించవచ్చు అన్నది అతని ఆలోచన. అందుకోసమే అతను తప్పక వాళ్ళ ఇంటికి ఫోన్ చేయవలసి వచ్చింది. వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేసి తన సర్టిఫికేట్స్ కావాలని అడిగాడు. ఇంతలో వాళ్ళ నాన్న ఫోన్ తీసుకుని, నువ్వు సంపాదించిన సర్టిఫికేట్లు నా కష్టార్జితంతో నువ్వు సాధించినవి. నా కష్టార్జితంలో నీకు ఒక్క పైసా కూడా రాదని చెప్పాను కదా. మరి నీ సర్టిఫికేట్లు ఎలా ఇస్తాననుకున్నావు? నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోయిన రోజే నీ సర్టిఫికేట్స్ని కాల్చి బూడిద చేశాను. ఇప్పుడు నువ్వొక జీరో. ఇన్నాళ్ళు నువ్వు అనుభవించిందంతా నా కష్టార్జితం. నీకు నిజంగా సిగ్గు శరం ఉంటే నా కష్టార్జితం మీద ఆధారపడకు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఈశ్వర్ అన్ని సంవత్సరాలు చదివిన డిగ్రీ సర్టిఫికేట్లు అన్నీ కాళ్ళి బూడిదయ్యాయని తెలిసి అతను చాలా కృంగిపోయాడు. నాకు అప్పుడు అర్థమైంది, తను నా కోసం ఎన్ని వదులుకున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు. ఇన్నాళ్ళు నేనొక్కదాన్నే ఈ పెళ్లి వల్ల బాధపడుతున్నాను, ఈశ్వర్ సంతోషంగానే ఉన్నాడని అనుకునేదాన్ని. కానీ నిజానికి ఈశ్వరే నాకన్నా ఎక్కువ కష్టాలు పడుతున్నాడు. కోట్ల ఆస్తిని వదులుకుని వచ్చేశాడు. కుటుంబాన్ని వదులుకున్నాడు. స్నేహితులని, తన సరదాలని అన్నిటినీ వదులుకున్నాడు. నా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇదంతా తలుచుకుంటే నాకు అతని పైన ఒకవైపు జాలి వేస్తుంటే, ఈ పెళ్లి వల్ల అసలు అతనేం సాధించాడు? నన్ను పెళ్ళెత్తి చేసుకున్నాడు, కానీ నా మనసులో స్థానం సంపాదించుకోలేకపోయాడు. అయిన వాళ్ళని వదులుకున్నాడు, సుఖాలని వదులుకున్నాడు, తన చదువుని వదులుకున్నాడు, అవమానాలు పడుతున్నాడు. ఇదంతా ఎందుకు? నా కోసం ఇదంతా చేయవలసిన అవసరం ఏముంది? నన్ను ప్రేమించకుండా ఉంటే అతను దర్జాంగా బతికేవాడు. నన్ను ప్రేమించి అతను తప్పు చేశాడు. నా జీవితంతో పాటు తన జీవితం కూడా నాశనం చేసుకున్నాడు. కానీ అతనికి ఇదంతా కష్టంగా అనిపించడం లేదా? ఎలాగైనా జీవితంలో నిలదొక్కుకోవాలనే నమ్మకం ఉంది తనకి. కాని తనకున్న ఒకే ఒక్క బాధ, నా ప్రేమను పొందలేకపోతున్నాడనే.
రోజులు గడుస్తున్నాయి. చేతిలో ఉన్న డబ్బులు మొత్తం అయిపోయాయి. ఒక్కో రోజు తినడానికి కూడా కష్టంగా ఉండేది, కానీ అతను నన్ను ఒక్కరోజు కూడా పస్తులు ఉండనివ్వలేదు. నా కోసం తన జీవితంలో ఎప్పుడూ కష్టపడని విధంగా కష్టపడ్డాడు. నా ఆకలి తీర్చడానికి దొరికిన ప్రతి పని చేయసాగాడు. ఎంత కష్టమొచ్చినా తనే భరించేవాడు. ఏ రోజు ఆ కష్టాన్ని ఇంటిదాకా తీసుకువచ్చేవాడు కాదు. అతని కష్టం చూసి నాకు జాలి వేసేది. క్రమక్రమంగా అతనిపైన ఉన్న కోపం మెల్లగా కరగసాగింది. ఒకరోజు నేనతనితో, మంచో చెడో మన ఇద్దరికీ పెళ్లి జరిగింది. నీ వల్ల నేను ఎన్ని కష్టాలు పడ్డానో, నా వల్ల కూడా నువ్వన్నే కష్టాలు పడుతున్నావు. అందరి దృష్టిలో మనం భార్యాభర్తలం కాబట్టి నీ గౌరవం నిలిపోవాల్సిన బాధ నాకు కూడా ఉంది. నువ్వు మంచి పొజిషన్కి వచ్చే వరకు నేను కూడా ఏదైనా చిన్న జాబ్ చేస్తాను. ఇల్లు గడవటానికి కాస్త సహాయంగా ఉంటుంది అని అడిగాను. నా మాటలకి తను చాలా సంతోషించాడు. నువ్వు మొదటిసారి మనం భార్యాభర్తలమని ఒప్పుకున్నావు. అది చాలు నాకు. ఎంత కష్టాన్నైనా భరించగలను. నువ్వేం దిగులు పడకు. నిన్ను మహారాణిలా చూసుకునే బాధ నాది. నిన్ను కష్టపెట్టనని మాటిచ్చాను. ఆ మాటకి కట్టుబడి ఉన్నాను. నువ్వు చిన్న కష్టమైనా నా వల్ల పడ్డానికి వీల్లేదు. నువ్వు నీ మొహం పైన చిరునవ్వు చెదరనివ్వకుండా నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించాలు. నేను ఏమైనా సాధించగలను అని చెప్పాడు. చెప్పడమే కాదు, చేసి చూపించాడు. ఒక బిల్డర్ దగ్గర గుమాస్తాగా చేరి ఆయన నమ్మకాన్ని పొంది చిన్న చిన్న కాంట్రాక్టులు ఆయన దగ్గర నుండి సబ్ కాంట్రాక్టు తీసుకోవటం మొదలుపెట్టాడు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పని పూర్తి చేసి ఇచ్చేవాడు. దానివల్ల త్వరగానే ఈశ్వర్కి మంచి పేరు వచ్చింది. మెల్లమెల్లగా పెద్ద పెద్ద కాంట్రాక్టులు కూడా ఈశ్వర్కి వచ్చేవి. అలా కేవలం 2 సంవత్సరాల్లో ఆర్థికంగా నిలదొక్కునే స్థాయికి ఎదిగాడు. 2 ఏళ్లైన బయట ప్రపంచం దృష్టిలో మేం భార్యాభర్తలుగా ఉన్నాము, కానీ నిజానికి తన్ని ఇంకా భర్త స్థాయికి ఒప్పుకోలేకపోతున్నాను. అతను కూడా నా ప్రేమను పొందటానికి చకోర పక్షిలా ఎదురు చూడసాగాడు. ఈ కథ ఇంకా నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.